ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. వాతావరణ ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో వర్షాలు పడనున్నాయని తెలిపింది. వచ్చే 24 గంటల్లో కోస్తా జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. సముద్ర తీరం వెంబడి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీచే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ హెచ్చరికలను జారీ చేస్తుంది ప్రభుత్వం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. అమూల్య, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో వచ్చే 3 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఒక మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు కొన్ని అంటే సాగర తీర ప్రాంతాల్లో, విశాఖ లాంటి ప్రాంతాల్లో అయితే ఉక్కపోత వాతావరణం కనిపిస్తుంది. ఈ కోవలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన కారణంగా మొత్తం కోస్తా ప్రాంతం అంతా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది. మరోవైపు తీరం వెంబడి గంటకు 35 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే వేటకు వెళ్లిన వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాళ్ళు సముద్రంలో ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. మరోవైపు తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వేయడంతో పాటుగా సముద్రంలో అలలు ఎగసిపడే అవకాశం ఉంది కాబట్టి తీర ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. 1-2 ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ అల్పపీడనం ఇలాగే కొనసాగి మరింత బలపడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.